హే గాయ్స్, సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో దాని రిలేటెడ్గా వ్లాగ్ చూసేయండి. ఇంకా ఈ తాతయ్యకి అయితే బాయ్ చెప్పి మంచిర్యాలలో ఉన్న తాతయ్య దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేము ఉండేది సిరోంచలో. సో సిరోంచ నుంచి మంచిర్యాల వెళ్ళాలంటే 2.5 hours అలా పడుతుంది. డైరెక్ట్ బస్ ఉండే 1 o'clockకి. సో అదే బస్లో వెళ్ళిపోయాము. ఫైనల్గా తాతయ్య ప్లేస్కి అయితే వచ్చేసాము. మంచిర్యాల నుంచి దగ్గర షిర్కే అని ఉంటుంది. సో మా తాతయ్య సింగరేణిలో ఉండే కాబట్టి షిర్కేలోనే సెటిల్ అయ్యారు. బస్ దిగంగానే స్మార్ట్కి అయితే వెళ్ళిపోయాము. స్మార్ట్లో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకునేది ఉండే. అండ్ ఫర్ మై సర్ప్రైజ్ స్మార్ట్లో అయితే ఆఫర్ నడుస్తూ ఉండే. అన్ని ఐటమ్స్ అయితే చాలా చీప్కి దొరుకుతుండే. అందుకే ఈ క్లాత్స్ కూడా తీసుకున్నా కొన్ని నా కోసం. మీ ఇంటి దగ్గర కూడా స్మార్ట్ స్టోర్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఆఫర్ స్టిల్ రన్ అవుతుందా అని. కానీ ప్రోడక్ట్స్ అయితే చాలా తక్కువకి వస్తున్నాయి. కానీ గ్రాసరీస్ పైన కాకుండా కానీ వేరే స్టీల్ ఐటమ్ అయినా లేకపోతే క్లాత్స్ అయినా కొంచెం తక్కువ ప్రైస్కే తీస్తున్నారు. మేము బస్ దిగింది 3 o'clock or 3:30 సంథింగ్. 3:30 కాస్త ఇంటికి వెళ్ళేసరికి 4:30 అయింది. 1 hour అసలు స్మార్ట్ స్టోర్లో ఎట్లా అయిందో అర్థమే కాలేదు. చాలా ఆఫర్ ఉండే కాబట్టి ప్రతిదీ చూసే కొద్దీ ఏదైనా షాపింగ్కి వెళ్తే అంటారు కదా అసలు టైం తెలియదని, అట్లనే అయింది. నాకు ఎందుకో ఈ లాంగ్ టీషర్ట్స్ చాలా ప్రిటీ అనిపించినాయి. ప్రతిదానికి మ్యాచింగ్ బో ఇచ్చారు. ఇంక ఇక్కడ డాల్ అయితే మస్తు క్యూట్ ఉంది కదా టెడ్డీ. షాపింగ్ చేసుడు ఒకటి అయితే బిల్డింగ్ కౌంటర్ దగ్గర నిల్చోడడం ఇంకొకటి. అక్కడే 1/2 hour అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం. అసలు మేము వస్తాను అని అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేయలేదు. సడన్గా సర్ప్రైజ్ ఇచ్చాము. ఇంకా ఈవినింగ్ స్నాక్ టైమే కదా అని అమ్మమ్మ అయితే మక్కగారెలు తెచ్చిచ్చింది. ఇప్పుడే సీజన్ కదా దొరుకుతుందని. ఇంకా తాతయ్య నెల అయితే మమ్మీ హగ్ చేసుకుంటుంది చాలా డేస్ తర్వాత వచ్చిందని. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మీరు చూస్తారా? సో క్విక్గా హోమ్ టూర్ ఇస్తా, చూసేయండి. ఇంకా ఈ వీడియో అయితే టోటలీ ర్యాండమ్గా తీస్తున్నా. ఇంకా ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. నాకు ఎంట్రన్స్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇదైతే బనానా చెట్టు కాదు కానీ బనానా లీవ్స్ లాగానే ఉంది. ఇవైతే ఫ్లవరింగ్స్ అన్నట్టు. ఈ చెట్టు పేరు మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఎంట్రన్స్లో మొత్తం వాక్వేలో చెట్లు ఉంటాయి. మేము ఇంటికి తెచ్చి ఈ ప్లాంట్ని అయితే పెట్టినాము కానీ అంత బాగా గ్రో అవ్వలేదు. మేబీ పాట్లో పెట్టినాం అందుకే కావచ్చు. ఇంకా ఇవన్నీ ఫ్లవర్స్ చెట్లు, పానాకు చెట్లు, చాలానే చెట్లు పెట్టింది అమ్మమ్మ. సో ఇంటి ముందు చుట్టూరు అయితే మంచి స్పేస్ ఉంటుంది. ఎంత స్పేస్ ఉందో అంత స్పేస్ అయితే అమ్మమ్మ మంచి సైడ్ చెట్లు అనేది పెట్టింది. ఇక్కడ నిమ్మకాయ చెట్టు కూడా ఉంది. సమ్మర్లో అయితే ఇంకా అన్లిమిటెడ్ నిమ్మకాయలు ఫ్రీ. ఇవేం చెట్లు? ఇవి బచ్చల చెట్లు అంట. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్లో హాల్ అన్నట్టు. హాల్కి ఇలా పార్టీషన్ ఇచ్చి అటు సైడ్ కూడా డైనింగ్ రూమ్ లాగిచ్చిండ్రు. వాల్స్కి మంచి మంచి ఫొటోస్ స్టిక్కర్స్తో అయితే మంచిగా డెకరేట్ చేసిండ్రు. ఇంకా ఇది మమ్మీ, ఇంకా అది మా తాతయ్య. హాయ్ చేయండి తాతయ్య అంటే హాయ్ చేస్తున్నాడు. హౌ క్యూట్ కదా. ఇంకా అమ్మమ్మ అయితే చాయ్ పట్టుకొచ్చింది. సో ఆ గ్యాప్లో అయితే అందరు చాయ్ తాగేసిండ్రు. నేను అంతసేపట్లో అయితే తాతయ్య రూమ్ టూర్ చేస్తుండే. ఇది తాతయ్య రూమ్. తాతయ్య రూమ్లో అయితే ఇలా సింగిల్ బెడ్ ఉండి తాతయ్యకి ఏవైతే సామాన్లు అవసరమో అవన్నీ సామాన్లు ఇక్కడనే ఉన్నాయి. ఇంకా ఈ రూమ్కి కూడా అటాచ్ వాష్రూమ్ ఉంది. అయ్యప్ప స్వామి బ్లాగ్లో మీరు చూసినట్టయితే మా తాతయ్య ఇదే రూమ్లో అయితే పూజ చేసుకున్నాడు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు. ఇంకా ఈ ఫోటోలో అయితే మా అత్తమ్మ ఇంకా మా అమ్మాయి వాళ్ళు ఉన్నారు. సో ఇది మా తాతయ్య రూమ్. ఇంకా తాతయ్య రూమ్ టూర్ అయ్యేసరికి అయితే అమ్మమ్మ చాయ్ తెచ్చి ఇచ్చింది. ఫస్ట్ చాయ్ తాగని. సో అందరం కూర్చొని అయితే చాయ్ తాగుతుండే. ఒక రూమ్ టూర్ అయితే అయింది కదా. నెక్స్ట్ మనం డైనింగ్ హాల్ చూస్తాము. ఇదే ఇలా పెద్ద హాల్లో పార్టీషన్ ఇచ్చి డైనింగ్ హాల్ ఉంది. ఇంకా ఇన్ని మషిన్స్ ఎందుకు అని అంటే అమ్మమ్మ ఆర్ఎస్ఎస్లో ఉంది. సో ఫ్రీగా అయితే లేడీస్కి మిషన్ నేర్పిస్తుంది. అందుకే ఇన్ని మషిన్స్ ఉన్నాయి. సో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళైతే ఫ్రీగా టైలరింగ్ నేర్పిస్తున్నారు. అమ్మమ్మ అధ్యక్ష కాబట్టి అమ్మమ్మకి ఫస్ట్ నుంచి వస్తుంది టైలరింగ్. అందుకే అమ్మమ్మ హెల్ప్ చేస్తుంది. ఇదైతే పూజ గది. డైలీ మా తాతయ్య 4:30కే దీపం పెడతాడు. మంచిగా క్యాప్చర్ చేసుకుందాం అనుకుని కానీ ఆ టైంకి అయితే నేను లేవాలి కదా. సో లేచుడైతే అసలు కుదరదు 4:30 మార్నింగ్ అంటే. అప్పుడే మస్తు డీప్ స్లీప్లో ఉంటాం. సో ఇది కిచెన్లో అయితే సెల్ఫ్ సెట్ చేసి మొత్తం స్టీల్ కాచ్ అన్ని సామాన్లతో అయితే అమ్మమ్మ మంచిగా డెకరేట్ చేసి రింపేసుకుంది. ఈ రూమ్లోనే క్లీనింగ్ నుంచి కుకింగ్ వరకు జరుగుతుంది. సో నెక్స్ట్ రూమ్ చూసేస్తాం. నెక్స్ట్ రూమ్లో అయితే మామయ్య వస్తే మామయ్య వాళ్ళు, మేము వస్తే మేము, లేకపోతే అమ్మమ్మ తాతయ్య అలా ఉంటారు. మొన్న శివ జయంతి ఉండే అని అమ్మమ్మ అయితే శివాజీ మహారాజ్ది మూర్తి కొన్నంట. ఎంత క్యూట్ ఉంది కదా. హాల్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది రూమ్లోకి. సో రూమ్లోకి వెళ్ళిపోతాం రండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో కూడా వాష్రూమ్ అటాచ్ ఉంది.
ఇంకా బెడ్ అయితే ఈ నుంచి ఆడికి ఎంతమందైనా పడుకోవచ్చు. దీంట్లో కూడా సెల్ఫ్స్, అల్మారీస్ యాజ్ యూజువల్ అందరికి ఎలా ఉంటాయో ఇంట్లో అలానే ఉన్నాయి. బట్ ఒక థింగ్ అబ్జర్వ్ చేసిండ్రా, నేను ర్యాండమ్గా ఎలా వీడియో తీసినా కానీ ఇల్లు అయితే చాలా నీట్ ఉంది. అమ్మమ్మకైతే ఎన్ని పనులున్నా కానీ ఇల్లు అయితే మంచి నీట్ అండ్ క్లీన్గా పెట్టుకుంటుంది. అమ్మమ్మ టైలరింగ్ చేస్తుంది అని చెప్పినా కదా, సో టైలరింగ్ షాప్ కూడా ఉంది. టైలరింగ్ షాప్ కమ్ జనరల్ స్టోర్ కూడా. దీంట్లోనే కిరాణా, కాస్మెటిక్స్, అవన్నీ జ్యువెలరీ ఏవంటే అవి ఇలా పెట్టేసి అమ్ముతారు అన్నట్టు కాలనీలో. తాతయ్య రిటైర్ అయిన తర్వాత టైంపాస్ కావాలని ఇలా షాప్ అయితే పెట్టుకున్నారు. మంకీస్ కోసం అయితే ఇలా జైల్ లాంటి డోర్ పెట్టించిండ్రు, లేకపోతే మంకీస్ అయితే బాక్స్ తీసుకొని ఉరిగేదంట. సో దిస్ ఈస్ కంప్లీట్ హోమ్ టూర్. అగైన్ వీఆర్ ఇన్ టు హాల్. ఇంకా మీకు ఈ రూమ్ టూర్ ఎలా అనిపించిందో కమెంట్ అయితే చెయ్యండి. మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి ఈవినింగ్ ఏటో ఒకటి అవుటింగ్ అయితే వెళ్తూ ఉంటాము మమ్మీ నేను. సో క్విక్గా చేంజ్ చేసుకొని రెడీ అయితే అయిపోయాము. ఇంకా బయటికి వెళ్ళి చూస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు అయితే లైన్ మొత్తం ఇవే చెట్లు ఉన్నాయి. మంచి పింక్ బ్లాసమ్స్ లాగా అనిపిస్తున్నాయి. ఇంకా ప్రతిసారి అయితే ఇంత ఫ్లవరింగ్ ఉండదు. మేబీ ఇవే సీజన్స్లో ఈ ఫ్లవర్స్ అనేది పూస్తాయి కావచ్చు. తాతయ్య వాళ్ళు ఇల్లు కట్టుకుంది రిటైర్డ్ కాలనీలో. సో ఇప్పుడు వెళ్ళే కాలనీ అయితే సింగరేణి క్వార్టర్స్. మా మమ్మీ చైల్డ్హుడ్ అయితే మొత్తం ఇదే క్వార్టర్స్లో జరిగింది. కొన్నిసార్లు పైన ఉన్నారంట, కొన్నిసార్లు కింద ఉన్నారంట. సో చూపిస్తుంది. నా చైల్డ్హుడ్ మెమరీస్ కూడా కొన్ని ఇక్కడనే ఉన్నాయి. సమ్మర్లో వచ్చినప్పుడు అయితే మా ఇంటి పక్కన నేరేడుపళ్ళు చెట్టు ఉండే. సో తాతయ్య ఎక్కి మరీ తెంపుతుండే నేరేడుపళ్ళు. చాలా మెమరీస్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ పార్క్ కూడా ఉంది. పార్క్ అయితే చాలా పెద్దగా ఉంది. ఈవినింగ్ అయితే చాలామంది ఇక్కడ ఆడుకుంటూ వాకింగ్ చేస్తూ అలా ఉంటారు. మా అమ్మ వాళ్ళ కూతురు వస్తుంది స్మైలీ. సో తన కోసం వెయిటింగ్ చేస్తూ ఇక్కడ కొబ్బరి బొండ అయితే తీసుకున్నాం. మమ్మీ నేనైతే మంచిగా వాకింగ్ చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ స్ట్రీట్ పైన అయితే ఇలా పిండి వంటలు అమ్ముతుండే. 50 రూపీస్ ప్యాకెట్ అంట. స్మైలీ అయితే ఫైనల్గా వచ్చేసింది. ఏంటి కెమెరా ఆన్ చేసినవా అని ఉరుక్కుంటూ వస్తుంది. ఇంకా మేము ఎప్పుడు కలిసినా కానీ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయడం అయితే మస్ట్. అందుకే మేము ఇక్కడ పానీపూరి తినడానికి వచ్చినాము. కానీ పానీపూరి దగ్గర మంచూరియన్ కూడా చాలా బాగా దొరుకుతుంది. సో వెజ్ మంచూరియన్ కూడా తీసుకున్నాము. ఇంకా తినేసి ఇంటికి రిటర్న్ వెళ్ళంగా ఈ తాత ఎవరో తెలియదు కనిపించింది ఇట్లా బాటిల్ పట్టుకొని. పాపం ఏం ఆనందం వచ్చిందో లేకో ఏ బాధ వచ్చిందో తెలియదు. మేబీ సండే అని కావచ్చు. టైట్ ఆల్రెడీ స్టమక్ బయట తినమని ఫుల్ టైట్ ఉండే. సో కొంచెం సేపు అయిన తర్వాత అమ్మ అయితే రోటీ, చికెన్, సాంబార్, రైస్ చేసింది. అది తినేసి అయితే ఫుల్ టైర్డ్ అయినాం కదా, అందుకే పడుకోపోయాము జల్దీ. ఇంకా నేను హోమ్ టూర్ ఏంగా చూపించిన కదా శివాజీ మహారాజ్ మూర్తి, అదైతే మమ్మీకి ఫుల్ ఇష్టమైంది. అందుకే తాతయ్య అన్నాడు వెళ్ళి తీసుకుందాం అని. సో అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. కానీ అక్కడ అన్ఫార్చునేట్లీ నాకు కావాల్సిన మూర్తి అయితే లేకుండే. వేరే చాలా మూర్తిస్ ఉండే. కానీ శివాజీ మహారాజ్ మూర్తి ఎలా అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉందో అలా ఎగ్జాక్ట్ కావాల్సింది ఉండే, అది దొరకలేదు. నెక్స్ట్ టైం తీసుకుందాం కదా అని తీసుకున్నా ఇక. కానీ మూర్తి అయితే చాలా బాగుండే, వేరే మూర్తిస్ కూడా. ఇంకా వచ్చేసరికి అమ్మమ్మ అయితే ఇక్కడ ఉప్మా చేసింది. ఉప్మాతో పాటు ఉసిరికాయ చట్నీ సూపర్ కాంబినేషన్ ఉండే. ఇంకా వెళ్తున్నాం ఇదే రోజు మేము నెక్స్ట్ డే. సో అందుకే తాతయ్య అయితే ప్రేమతో మమ్మీకి తినిపిస్తున్నాడు ఉప్మా. ఏజ్ డజంట్ మ్యాటర్స్ కదా, ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్ డిజర్వ్స్ ద ఫాదర్స్ లవ్. ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్ అయితే ఎప్పటికీ వాళ్ళ ఫాదర్స్ లిటిల్ ప్రిన్సెసే. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.